ఇది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా, చరిత్ర చెప్పిన సాక్ష్యం, చరిత్ర చెప్పిన సత్యం. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇంకా గుర్తింపు లేని డమ్మి పార్టీలు కోకొల్లలు, అవి పక్కన పెడదాం. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. కొన్నిసార్లు సింగిల్గా పోటీ చేసినారు, కొన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956లో ఎలక్షన్ స్టార్ట్ అయితే కాంగ్రెస్ వరుసగా గెలిచింది సింగిల్గా, కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసి తర్వాత పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్ ఎప్పుడో కూటమిలో ఏర్పడింది. అన్నా డిఎంకే ఏ పార్టీ అయినా సరే ఒకటేమిటి, చిట్ట చివరకు ఈ దేశంలో ఉండబడిన 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొల్యూషన్తోనే, పొత్తులతోనే పరిపాలన సాగింది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, కూటమిగా ఏర్పడకుండా, తను నమ్మిన సిద్ధాంతాలతో, తన జెండాతో, తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకే జగన్ ఒక్కడే, ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి. నేను ఏం చెప్పదలుచుకుంటానా తెలుగు వారందరికంటే, ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, మరొక జెండాను జతగడుతుందో, కూటమిగా ఏర్పడుతుందో, స్వయం బలం లేదని, సొంత బలం లేదని, సొంత బలం లేకుండా ఊతకర్రల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా, లేక అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా? అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి. ఎంతసేపున్న మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే 5 సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు. మన రాష్ట్రాన్ని గమనించండి. ఎన్నో రాష్ట్రాలు, 27 రాష్ట్రాలు వద్దు, మన తెలుగువారు మన రాష్ట్రాన్ని గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్ను 3 పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలోకి వచ్చినారు. కూటమి, తెలుగుదేశము, బీజేపీ, జనసేన. నేను అడుగుతా ఉన్నా, ఈ 3 పార్టీలకు స్వయం బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలవగలిగినటువంటి సంఖ్యాబలం, సీట్లది, ఓట్లది ఉందా? ఉంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? మరి పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసినారు అంటే అర్థం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సొంతంగా గెలవడానికి కావాల్సినటువంటి బలం, ప్రజాబలం లేదు. అందుకే 3 పార్టీలు 3 జెండాలు జతగట్టినాయి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. మీరు జెండాకు జెండాలు జతగడతారు. మీరు జగన్ ఇప్పుడు చేయలే, తన జెండాకు జనాన్ని జతగట్టాలనుకున్నాడు. ఈ 3 పార్టీలు జతగట్టి అధికారంలోకి వచ్చినారు. ఈ 18 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరేమైనా అభివృద్ధి చేయగలిగినారా? మీరేమైనా సంక్షేమ పథకాలను, ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచగలిగినారా? ఒకరిది ఉత్తరము, ఒకరిది దక్షిణము, ఒకరిది తూర్పు, ఒకటి పరమర దావా. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు.
నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు, నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు, భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే, రాజకీయాలలో పవన్ అసమర్థుడు. ఇక చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు, ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ఊసరవెల్లి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు, నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు, జతగట్టినాడు. విడిపోయినాడు, మళ్ళీ జతగట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టినాడు, జతగట్టినారు. కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు, అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు తిరిగినాడు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన రాజకీయ అవకాశవాది బాబు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే, ఈయన రాజకీయ అవకాశవాది, పదవి కోసం అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు. ఈయనకు పాలనలో సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమము లేదు. కేవలం అధికార దాహం మాత్రమే ఉంది, వ్యామోహం మాత్రమే ఉంది. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు రంగులు మారుస్తాడు. ఇక భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము, మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ. మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్తైదు పార్టీ అంటాబ్బా నేను. పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా. ఆమెకు ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు, నుదుట బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఫంక్షన్లో ఏ పని చేయదు, ఆమె చేయలేదు, వయో వృద్ధురాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు. శుభకార్యం జరిగేదానికి ఎట్లుండాలనో ఈ ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా, ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా. అందుకు పెద్ద ముత్తైదు బీజేపీ పార్టీ. 1%, 2%, 30% ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి 40% ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడురా, జగన్ సావలే అంటున్నారు. అంటే శ్వాస పీల్చుకునేంత వరకు, జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు. పైకి మాత్రం మాట్లాడుతుంటారు మిత్రులారా, 11 సీట్లు, పులిందల ఎమ్మెల్యే అని. కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకుంటే మాట ఏం తెలుసునా, సీట్లు 11 కానీ ఓట్లు మాత్రం 40%. జగన్ ఎప్పటికైనా మనకు అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది మీకు.